ఇదిగో బ్లాంక్ చెక్. నీకు ఎంత కావాలో అంత రాసుకొని బయటకు వెళ్ళిపో. అంతేకాని అత్తయ్య మావయ్య మనసులతో మాత్రం ఆడుకోవద్దు. మనవరాలిగా నటించకు. తీసుకో. నేను అనుబంధాలను కోరుకున్నాను కానీ ఆస్తిని కోరుకోలేదండి. నాకు నా వాళ్ళు కావాలి అనుకున్నానే కానీ వాళ్ల వెనకాతలున్న కోట్ల సంపద కావాలని ఏ రోజు అనుకోలేదు. అయినా వాళ్లకి మించిన ఆస్తులు ఏముంటాయి? మన వాళ్ళని మించిన అంతస్తులేముంటాయి? నేను ఈ ఇంటి మనవరాల్ని అన్నది నిజం. ఈ ఇంటి రక్తం నాలో ఉంది అన్నది నిజం. దాన్ని నిరూపించుకునే సాక్ష్యం లేకపోవడమే నా దురదృష్టం. ఇంతకు మించి నేను మీకేం చెప్పలేను. చూడు, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నేను కరిగిపోతాను అనుకున్నావా? నా మనసు ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు. నువ్వే నిజమైన వర్షావేనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీది. లేని పక్షంలో ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. వదినా, ఒకసారి ఇలారా. ఏంటి మహి? అన్నయ్య, నేను నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లిని కాకపోయినా నన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకున్నా. ఈ ఇంట్లో ఎంతో గౌరవం ఇచ్చావు. ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్ళు అంటున్నావు అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? అవునదినా, నీడలేని ఆడది పుట్టింట్లో ఉండొచ్చు, కానీ భర్తన్నాక భర్త ఇంట్లో తనతోనే ఉండాలి కదా. అందుకే మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఆ ఇల్లు లేదు కదా మమ్మీ. మీరు జైలుకెళ్ళినప్పుడు ఆ ఆస్తులన్నీ జప్తయ్యాయి కదా. పర్వాలేదు బేబీ. ఇల్లంటే ఆ బంగ్లానే కాదు, ఇప్పుడు నేనెక్కడుంటే అదే తనిల్లు. అంతే కదా మహి? అవునండి, మీరు మేడలో ఉంచితే అదే నా ఇల్లు అవుతుంది. పూరి గుడిసెలో ఉంచినా అదే నా ఇల్లు అవుతుంది. మేడైనా పూరి గుడిసైనా చేతుల్లో ఆదాయం ఉండాలి కదా. మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏ గుడి మెట్ల మీదో ఏ ఆశ్రమంలోనో ఉండాలి. అంతకు మించి మనకు ఇంకో మార్గమే లేదు. అయినా సరే మనం వెళ్ళిపోవాలి. ఏంటి మహి ఆ మాటలు? వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? వెళ్ళనివ్వండి గ్రాండ్పా, మీరెందుకు ఆపుతారు? గ్రానీ, మీరు హ్యాపీగా వెళ్ళండి. బాగా చెప్పావు బన్నీ. అవును తాతయ్య, బయటకి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు కదా, వెళ్ళనివ్వండి. వెళ్తేనే కదా ఆవిడికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. భర్త చాటున ఉండాలి అని కోరుకున్నాక వెళ్ళడమే మంచిది.
అవును దినా, ఐశ్వర్యం అంటే మనం బతికే బతుకులో ఉండదు, భర్తతో బతికే బతుకులో ఉంటుంది. అతనితో ఎక్కడున్నా ఆ జీవితం స్వర్గంలాగే ఉంటుంది. చివరికది చెట్టు కిందైనా సరే భర్త నీడలో బతకడమే భార్యకు నిజమైన ఆనందం. వెళతాను అంటే ఆపుతారు అనుకున్నాను. వీళ్ళేంటి అందరూ కలిసి బలవంతంగా బయటికి గెంటేసేలా ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి మహి, వెళ్ళిపోదామని నువ్వే చెప్పావు కదా, మరి వాళ్ళందరూ వెళ్ళమంటే మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఏం లేదండి, ఇన్ని రోజులు ఇక్కడ కలిసే ఉన్నాం కదా, వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. పర్వాలేదత్తయ్య, నిర్ణయించుకున్నారు కదా, మీ బతుకు మీరు బతకాలి అనుకుంటున్నారు. అది ఎప్పుడు గొప్ప విషయమే కదా. మీరు ఎక్కడున్నా తెలివిగా బ్రతికేయగలరన్న నమ్మకం మాకుంది. మీరు వెళ్ళి రావచ్చు. మీరిద్దరూ జైల్లో శిక్ష అనుభవించారు. జైల్లో ఏదో ఒక పని చేసే ఉంటారు కదా, దానివల్ల కొంచెం డబ్బు వచ్చే ఉంటుంది. ఆ డబ్బుతో హ్యాపీగా బ్రతకండి. పర్వాలేదండి, బయటకు వెళ్ళి కష్టపడితే ఎలాగైనా బ్రతకచ్చు, అంతే కదండి? నిన్ను గెంటేద్దామని నేను ప్లాన్ చేస్తే నన్ను పంపించడానికి నువ్వు ప్రణాళిక చేస్తున్నావా? నీ అంతు చూస్తాను. పోనీ మీకేమైనా సహాయం కావాలంటే సిద్ధు చేస్తాడు. వెళ్ళి ఏ ఓల్డేజ్ హోంలోనైనా ఉండండి. దానికి కావాల్సిన డబ్బులు సిద్ధు కట్టేస్తాడు. ఏం సిద్ధు, ఏమంటావ్? ఓకే, ఆ మాత్రం డబ్బులు ఇవ్వటంలో మనకు మాత్రం కష్టమే ఉంటుంది. అలాగే ఇద్దాం. ముందు వాళ్ళు ఎక్కడుంటారో నిర్ణయించుకోమను. ఎందుకు సిద్ధు, అనవసరంగా డబ్బులు వృధా? అక్కడ మన ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బ్రతుకుతున్నారు. వీళ్ళని అక్కడే ఉండమను. రెండు పూటలా తింటారు, ఆశ్రమంలోనే ఉంటారు, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతారు. అమ్మా మహి, మీకేం భయం లేదమ్మా. మీలాంటి వాళ్ళ కోసమే అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరక్కడ ధైర్యంగా ఉండొచ్చు. మీ అందరిది ఎంత గొప్ప మనసు. నేను బయటికి వెళ్ళి కష్టపడి బతకాలని అనుకున్నాను, కానీ ఇంత అన్నం పెడతాము, ఆశ్రమంలో ఉండమని చెప్తున్నారు సూర్యం గారు. ఎప్పటికీ నేను నా భార్య మీకు రుణపడే ఉంటాము. బాలేవాడి చక్రి, మనలో మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? చెల్లెమ్మా, వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కదా, బొట్టు పెట్టి సాగనంపమ్మా. అలాగే అన్నయ్య. వెళ్ళిరా వదినా. ఎన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉన్నా ఏదో తెలియని ఇబ్బందితోనే ఉన్నావు. ఇప్పుడు నీ భర్తతో నువ్వుంటావు కాబట్టి నీకు పూర్తి స్వతంత్రం ఉంటుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా ఉండండి. సరే వదినా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ ఇంటి నుండి బయట అడుగు పెట్టాలి అంటే నాకెంతో బాధగా ఉంది. అయినా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మేం వెళ్ళిపోతున్నాం. మీరందరూ మాత్రం బావుండాలని కోరుకుంటున్నాను. మీ అభిమానం మాకుండాలే కానీ మీరు ఎక్కడ ఉన్నా మేం మాత్రం ఇక్కడ అందరం బాగానే ఉంటాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గ్రానీ, వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యాక ఇంకాకూడదు. వెళ్ళిపో వెళ్ళిపో, గో. పదమహి. ఆగండి. చూడు మహి,
మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇన్ని రోజులు అందరం మనశ్శాంతి లేకుండానే బ్రతికాం. ఇప్పుడు మళ్ళీ కలిసాం కాబట్టి మీరు కూడా ఇక్కడే ఉండండి. అందరం హ్యాపీగా ఇక్కడే ఉందాం. మహి, నువ్వేం ఇక్కడ ఖాళీగా ఉండనక్కర్లేదు. బిజినెస్ విషయాలు అవి చూసుకుంటున్నావు కదా, ఆ పని చేసుకుంటూ మీరు కూడా మాతో పాటే ఉండండి. నిజంగా మీరు దేవుడన్నయ్యా. మీలాంటి వాళ్ళు 100కో 1,00,00,000 ఒక్కరుంటారు. మీరింత అభిమానంగా చెప్పాక మేమింకెక్కడికి వెళతాము? ఉంటాము, ఇక్కడే ఉంటాము. మీరు చెప్పినట్టే చేస్తాము. నిజంగా వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని ఎంతో భయపడ్డాను. చివరి నిమిషంలో ఆపి మంచి పని చేశావన్నయ్యా. ఆలోచిస్తున్నావేంటమ్మా? లోపలికెళ్ళు, వెళ్ళు. శంకర్, నీది ఎంత గొప్ప మనసు. వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఆపావు. చాలా సంతోషం. సరే, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. మహి, ఈ ఇంట్లో స్థానం దొరికిందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. కానీ నీ సంతోషం ఎంతో కాలం ఉంచను. ఏంటిది? ఎక్కడికైనా బయలుదేరుతున్నారా? అవునదినా, మా ఊరు వెళ్తున్నాం. అవునా? చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదమ్మా. మేం కొన్నాళ్ళు అక్కడే ఉండాలనుకుంటున్నాం. అందుకే మేము ముగ్గురం వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళరండి డాడీ. ఇక్కడ మీరున్నంత వరకు పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీ మనసును బాధ పెడుతూనే ఉంటాయి. అదే మన ఊరు వెళ్తే మీరు కొంచెం రిఫ్రెష్ అవుతారు. అవును మావయ్య, పుట్టి పెరిగిన ఊరు ఎవరికైనా ఆనందాన్నిస్తుంది. మీరక్కడ ఉంటే మీ మనసుకి కూడా కాస్త ప్రశాంతత ఉంటుంది. అవునమ్మా, ఆ మట్టిలో పుట్టి పెరిగాం. అక్కడ ఎన్నో జ్ఞాపకాలు మాతో ముడిపడున్నాయి. తర్వాత డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆ ఊరిని, అక్కడున్న అనుబంధాన్ని కూడా అక్కడే వదిలేసి ఇక్కడికొచ్చి డబ్బు వెంట పరిగెత్తాను. బోల్డంత డబ్బు సంపాదించాను. కానీ వెనక్కి తిరిగి చూసుకునేసరికి డబ్బు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆస్తి కాదమ్మా, మనసుకు ఆనందాన్నిచ్చే మనశ్శాంతి. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నా. రే, మనము పరాయి ఊర్లో ఎంత పెద్ద మేడలో ఉన్నా అది తృప్తినివ్వదురా. కానీ మనం పుట్టి పెరిగిన ఊర్లో ఆ మట్టి వాసన తగలగానే మనసు పులకరించిపోతుందిరా. ఆ వాతావరణం చూడగానే మనం చిన్నపిల్లలుగా మారిపోతాం. అక్కడుండే అనుబంధం, ఆ గాలి, నేలతో ఎప్పటికీ విడిపోదురా. మనం ఇన్ని సంవత్సరాలు ఆ ఊరికి దూరంగా ఎలా ఉన్నామని నాకు అనిపిస్తుందిరా. మనము వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ఎప్పుడు తెల్లారుతుందా అని నేను ఎదురు చూశాను. సూర్యోదయం కాగానే ఇంకా ఇక్కడ ఎందుకున్నామని వచ్చాను. సరే, వెళ్దామా? స్వప్న, వర్షని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, ఇక్కడ అన్నీ మేము చూసుకుంటాం కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి. అమ్మ వర్ష, జాగ్రత్తగా ఉండమ్మా. మేము అక్కడున్నా మా ప్రాణమంతా ఇక్కడే ఉంటుందమ్మా.
నీకు ఎలాంటి అవసరం వచ్చినా మాకు ఒకసారి ఫోన్ చేయమ్మా. అదేంటి సూర్యం గారు, మేమున్నాం కదా, మీ మనవరాల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరందరూ చూసుకుంటారనే నమ్మకం ఉంది. కానీ ఎన్నో ఏళ్ళు వర్ష కోసం ఈ కళ్ళెదురు చూసే. ఈ ఇంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో చూసుకోవాలని ఈ మనసెంతో తప్పించింది. ఇప్పుడు నా మనవరాలు నా ఇంట్లోనే ఉన్నా తనని వదిలి మళ్ళీ ఊరు వెళ్తున్నామంటే ఎక్కడో తెలియని బాధగా ఉంది. పోనీ తనని తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ కంపెనీ బాధ్యతలు అప్పగించాం. అందుకే వదిలి వెళ్ళాలి అంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. మీరు భలేవారండి. మన కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మన వర్షని బాగా చూసుకుంటారనే నమ్మకంతోనే కదా మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇంకా భయం ఎందుకు చెప్పండి? మంచి మాటే చెప్పావు నాని. సిస్టర్కి ఏ ప్రాబ్లం లేదు. మై హూనా వైఫ్ హియర్, ఐఎమ్ హియర్. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరుతాం. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానరా. రే పదరా, పద. వస్తానమ్మా. అలాగే అత్తయ్య. రామ్మా. మీరు వెళ్ళండి వదినా. కొన్నాళ్ళు అక్కడే ఉండి వస్తా అన్నారు కదా. మీరు వచ్చేసరికి ఈ ఇంట్లో వర్ష ఉండదు. తనని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నేను ప్లాన్ చేస్తాను. భద్రా, వీరప్ప గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. కానీ మీరనుకుంటే ఆయన రారండి. ఆయనకు రావాలనిపిస్తేనే వస్తారు. అంతవరకు ఎదురు చూడడం తప్ప ఎవ్వరు ఆయనకి ఎదురు చెప్పలేరండి. అవును, వీరప్ప గారి మాట ఈ ఊరికి శాసనం. ఆయన్ని కాదని ఈ ఊళ్ళో ఎవరూ కాలు పెట్టలేరు. ఆయన మాటకెదురు చెప్పి ఎవ్వరూ నిలబడలేరు. అందరూ ఆపండి, అయ్యగారు వస్తున్నారు. ప్రెసిడెంట్ గారు, మీ దర్శనం కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇన్నాళ్లకు ఆ భాగ్యం నాకు కలిగింది. ఏంటి పంతులు గారు, శుభ్రంగా పాఠాలు చెప్పుకోకుండా మా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇది గుడి కాదు, నేను దేవుణ్ణి కాదు, పొన్ని వస్తుంది అనుకోవడానికి. ఈ ఊరికి మీరే దేవుడండి. పాఠశాల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలిసిందే కదా. అక్కడ పిల్లలకి చదివేలా చెప్పమంటారు? ఆ షెడ్డు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కూర్చుంటే పెచ్చులు పైన పడుతున్నాయి. పిల్లలు భయపడి స్కూలుకి రావడం మానేశారు. పెద్ద మనసుతో మీరే కొత్త బిల్డింగ్ నిర్మించే ఏర్పాటు చేయాలి ప్రెసిడెంట్ గారు. అంతవరకు మీకు సంబంధించిన ఏదో ఒక ఇంట్లో స్కూలు నడిపించేలాగా ఏర్పాట్లు చేయాలి. అయితే ఏటి, ఊళ్ళో పిల్లలు చదువుకోవట్లేదని మీరు తెగ బాధపడిపోతున్నారన్నమాట. నేటి పిల్లలే రేపటి పౌరులు కదండి.
వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే అప్పుడు వాళ్ళకి విద్య రావాలి. ఆ విద్య నేర్పించడానికే నేను ఆలోచిస్తున్నాను. మీకు అక్షరాలు వచ్చు కాబట్టి చదువు చెప్పాలని ఆలోచిస్తారు. కానీ మా అయ్యగారు లచ్చల గురించి ఆలోచిస్తారే గాని అక్షరం గురించి ఆలోచించరు. ఆయన పెద్దగా పట్టించుకోరు. అక్షరమే అన్నం పెడుతుంది, అక్షరమే ఆయుధమవుతుంది. అక్షరం వచ్చిన వాడు ఎక్కడైనా బతుకుతాడు. అదే అక్షరం రాకపోతే ఎక్కడ పుట్టాడో అక్కడే బతుకుతాడు. ఏ పని దొరికితే ఆ పనే చేసుకుంటాడు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ చదువుకొని బతుకు తెరుగు బయటికి వెళ్ళిపోతే మరి మా గొడ్ల సైట్లో ఎవడ పని చేస్తాడు? మా పొలాల్లో ఎవడో పని చేస్తాడు? మా తోటలో ఎవడో కాపలా కాస్తాడు? మా రైస్ మిల్లులో బత్తాలు ఎవడెత్తుతాడు? మీరు కూలీలు కొరత తేవటానికి చదువులు చెప్తానంటే సొత్తు ఎవడూరుకుంటాడండి? అదేంటి వీరప్ప గారు అలా మాట్లాడుతున్నారు? మీరు ఈ ఊరికి ప్రెసిడెంటు. పిల్లల చదువు విషయంలో మీరే ఇలా మాట్లాడితే మేమెవరికి చెప్పుకోవాలి? మీరు చదువు చెప్పినా చెప్పకపోయినా మీ జీతం మీకు వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళ కడుపు నిండుతుంది. ఇక పిల్లల చదువు సంగతి మీకెందుకండి? అందరూ చదువుకొని వెళ్ళిపోతే పశువులు వేసిన పేడ నేనే ఎత్తుకోవాలి. అది నాకెంత పరువు తక్కువ పని. అందుకని చదువు సంగతి మరిచిపోయి మీ సంగతి మీరు చూసుకోండి. ఏటే? క్షమించండి, పని చేయకుండా డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఈ ఊరికి నేనే రాజుని పంతులు గారు. నేను చెప్పింది వింటే మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటారు. కాదు అని నాకెదురు తిరిగితే ఈ ఊళ్ళోనే కాదు ఈ లోకంలోనే ఉండరు. ఏంటండి 10 లక్షలు అడగమన్నారంట? అంత డబ్బెందుకు? అది నీకు అనవసరం అనుకుంటున్నాను. ఇస్తున్నది నీ సంపాదన ఏమీ కాదు కదా, మా అన్నయ్య డబ్బే కదా, ఇవ్వు. అంత డబ్బు ఎందుకు అన్నదే సమస్య. 10కి పరక్కి నేను నీకు లెక్క చెప్పాలా? ఖచ్చితంగా దానికి లెక్క చెప్పాలి. అప్పుడే నేను ఇవ్వగలుగుతాను.